స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై కనిపించి కాస్త గ్యాప్ వచ్చినా తన ఫ్యాన్స్తో మాత్రం నెట్టింట టచ్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకునే సమంత అప్పుడప్పుడు తన ఫ్యాన్స్తో చిట్చాట్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కాసేపు నెటిజన్లతో ముచ్చటించిన శామ్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆ సమయంలో ఓ వీడియోను చూసిన విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఇంటర్నెట్ డూమ్స్డే సిద్ధాంతానికి చెందిన ఆ వీడియో తనను తీవ్రంగా కలచివేస్తుందని, అనేక ఆందోళనలను లేవనెత్తిందని చెప్పింది సమంత. అంతేకాకుండా తనను భయానక అనుభూతికి గురిచేస్తుందని తెలిపింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్ ఎవరన్న క్వశ్చన్కు పార్వతీ తిరువోతు, ఉల్లులుక్కు, సాయి పల్లవి అమరన్, నజ్రియా సూక్ష్మదర్శిని, అలియా భట్ జిగ్రా, అనన్య పాండే సిటిఆర్ఎల్ పేర్లను సమంత చెప్పడం విశేషం. వీరంతా రాక్ స్టార్స్ అని, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేస్తానని క్యూట్గా నవ్వుతూ తెలిపింది శామ్. నెగిటివ్ ఆలోచనలను ఎలా అధిగమిస్తుంటారని అడగ్గా అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయనని, రెగ్యులర్గా చేసే మెడిటేషన్ తదితర వాటి వల్ల నెగిటివిటీ దూరం అవుతుందనుకుంటున్నానని చెప్పి ఆకర్షించింది. మీరు తిరిగి వచ్చేయండి అని అనగా తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తున్నా బ్రో అని చెప్పింది సమంత. రీసెంట్గా కొద్ది రోజుల పాటు ఫోన్కు దూరంగా ఉన్నానని, మొబైల్ లేకపోవడంతో మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపించిందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం శామ్ చిట్ చాట్కు సంబంధించిన విషయాలు వైరల్గా మారాయి. ఇక శామ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే రీసెంట్గా సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్తో వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన యాక్టింగ్తో ఓ రేంజ్లో మెప్పించిన ఆమె ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది. అదే సమయంలో కొన్ని నెలల క్రితం తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై మా ఇంటి బంగారం మూవీ ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.